ఇక తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానంకి తలనొప్పిగా మారింది. శ్రీవారి హుండీలో పేరుకుపోయిన 500 అలాగే 1000 పాత నోట్ల విలువ దాదాపు 400 కోట్లకు చేరినట్లుగా తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిధులు నిరుపయోగంగా మారడంతో టీటీడీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ భక్తులు తమ మొక్కుల్లో భాగంగా ఇప్పటికీ ఈ పాత నోట్లను హుండీలను వేస్తూనే ఉన్నారు. భక్తి భావంతో సమర్పించిన ఈ కానుకలను తిరస్కరించలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. అయితే హుండీ లెక్కింపు సమయంలో సిబ్బంది ఈ పాత నోట్లను వేరు చేసి నిల్వ చేస్తున్నారు. ఏళ్లు గడిచిన కొద్దీ ఈ మొత్తం భారీగా పేరుకుపోతుంది. ఈ రద్దు నోట్లను మార్చుకునేందుకు ఒక అవకాశం కల్పించాలని టీటీడీ యాజమాన్యం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరుతూ వస్తుంది. పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రితో ఆర్బీఐ అధికారులతో చర్చలు జరిపినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక టీటీడీకి ప్రత్యేకంగా అనుమతి ఇస్తే ఇతర సంస్థల నుంచి కూడా ఇలాంటి డిమాండ్ వస్తాయనే కారణంతోనే కేంద్రం ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం. దీంతో భక్తులు సమర్పించిన దాదాపు 400 కోట్ల నిధులను ఆలయ అభివృద్ధి ధార్మిక కార్యక్రమాలకు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే మరోవైపు రద్దు చేసిన 2000 నోట్లను కూడా భక్తులు ఉండిలోనే సమర్పిస్తున్నారు. దీనిపైన పాలకమణి ఇన్ఛార్జ్ డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రతి నెల దాదాపు 35 లక్షల వరకు 2000 నోట్లు ఉండిలో భక్తులు సమర్పిస్తున్నారని, ఈ నోట్లను ప్రతిసారి మార్చడం కష్టమవుతుందని తెలిపారు. అయితే రీజనల్ కేంద్రంలో మార్పిడి చేసుకుంటున్నట్లుగా తెలిపారు.